మ్యూజికల్ అకాడమీ వారు గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో విజయవాడ నందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురికి అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. డాక్టర్ సయ్యద్ జాఫర్ కి విశిష్ట అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ప్రజా సేవకులు, సోషల్ వర్కర్, సినీ నటుడు డాక్టర్ సయ్యద్ జాఫర్ మాట్లాడుతూ అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇచ్చాయి, బాధ్యతను పెంచింది అని ఈ కార్యక్రమం నిర్వాహకులు కారుమంచి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంకి విశిష్ట అతిథి KS9 న్యూస్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ కొండిశెట్టి సురేష్ విచ్చేశారు. నిర్వాహకులు, సీనియర్ టీడీపీ నాయకులు కారుమంచి రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఉత్సాహంగా జరిపారు. నాయకులు లక్ష్మణ్ మరియు వెంకటేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ చేసుకో అంటూ పుట్టినరోజు గీతాన్ని ఆలపించారు. ప్రముఖ సింగర్, యాంకర్, బెస్ట్ సింగర్ అవార్డు గ్రహీత జాస్తి కృష్ణ సింధు తన మాటలతో ఈ కార్యక్రమాన్ని ఆనందించేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ సునీల్ కుమార్, లక్ష్మణ్ నాయక్, వెంకటేష్, శ్రీనివాస్, రమణబాబు, మల్లేశ్వరి భారతి, కొదమ సింహల నటించిన తెలుగు చిత్రాలలోనే పలు హుషారైన గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కొణిదెల గ్రాండ్ మ్యూజికల్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మరి సినీ నటులు మరి జాఫర్ గారు, మరి అలానే తిరుమల గురునాథం గారు, మరి అలానే తొట్ట మురళి గారు, మరి అలానే పత్తిని శ్రీనివాస్ గారు, మరి అలానే ఇంకా డేవిడ్ రాజు గారు, ఇంకా చాలామంది తదితరులు చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మరి ఇంత కార్యక్రమాన్ని మరి నన్ను చాలా మంది క్వశ్చన్ వేశారు, ఏదైనా నువ్వు ఎక్కడ వేసావు అని. పిచ్చోడా, ఇది కూటమిలో భాగం, ఇది మీరు అనుకోవద్దు. నేను చచ్చిపోయాన వారికి నేను టీడీపీ అనే పార్టీ మారను, నేను అన్నగారి ఆయన పెట్టిన పార్టీ కాబట్టి నేను చచ్చిపోయేంత వరకు ఆ పార్టీలోనే ఉంటాను. ఏదో ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ ఇది చేశారు కదా అని మీరు అలా పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళిపోతారనుకుంటారు. జనసేన ప్లాన్ పోయిన జనసేన ఒక మంచి వ్యక్తిగా ఆయన అభిమానిస్తారు అంతవరకు, అంతేగాని పార్టీ మారి ఉద్దేశం అయితే నాకు లేదు. బయట నన్ను క్వశ్చన్ చేశారు, దానికోసం నేను ఏం చెప్పాల్సి వస్తుంది. నా ప్రాణం పోయేంత వరకు నేను టీడీపీలో ఉంటాను, నేను అన్నగారు అభిమాని. మరి అన్న మరి షూటింగ్ కూడా ఉంటే మరి ఈరోజు వాయిదా వేసుకున్నా. అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారిని మన చంద్రబాబు గారికి ఇచ్చారు ధర్మచక్రం సినిమాలో నేను సీఎం గారు మన చంద్రబాబు గారికి సినిమాలో నేను సెక్యూరిటీ ఆఫీసర్గా నటిస్తున్నానంటే ఇవాళ రావాల్సిందంటే ఆ గ్రూప్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి గ్రూప్ ఇవాళ రావాల్సింది, వాళ్ళు అనివార్య కారణాల వల్ల ఇవాళ రాలేకపోయారండి. దానివల్ల ఇది 1వ తారీఖు అయితే అందరూ ఉన్నారండి, 1వ తారీఖు అందరూ ఉన్నారు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాజుగారు పిలిచిన నేను నాకు వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంది కూడా నేను
రాజుగారి కోసం నేను ఆగిపోయాను లేదు. ఎందుకంటే రాజుగారు అంటే నాకు 4 సంవత్సరాల నుంచి అభిమానం. ఆయన ప్రతి ప్రోగ్రాంకి నేను వస్తూ ఉంటానండి. నేను దాంట్లో నటిస్తున్నాను, ఇంకో 2 పిక్చర్లో కూడా నటిస్తున్నానండి. ఆల్రెడీ సింహధ్వజ అనే పిక్చర్లో నేను ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, దాంట్లో కూడా నేను ఉన్నానండి. నేను ఇన్సూరెన్స్ ఆఫీస్లో జాబ్ చేసి రిటైర్ అయ్యానండి, ఓరియంట్ ఇన్సూరెన్స్. అదండి. కానీ ఈ ప్రోగ్రాం రాజుగారు చేసినందుకు చాలా సంతోషం ఉంది. రాజుగారు నేను చాలా రాజుగారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆగిపోయింది అనుకున్న ప్రోగ్రాం మళ్ళీ పెట్టారు ఆయన, చాలా సంతోషంగా ఉంది నాకు. కాబట్టి అందరికీ నమస్కారాలండి.